అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సంచలన నిర్ణయాలతో అమెరికాలోని అక్రమ వలసదారులను ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే అక్రమ వలసదారులను తరలించాలని నిర్ణయించారు. జన్నతు వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు చేశారు. ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రణాళిక సిద్ధం చేశారు. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించారు. పనామా కెనాల్ కొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులను అయితే ఖైదీల్లా సైనిక విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు. తాజాగా భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిని గుర్తించారు. వారితో తొలి విమానం భారత్కు బయలుదేరింది. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణలో భాగంగా ఈ అక్రమ వలసదారుల తరలింపు జరుగుతోంది. వలసదారులతో విమానం భారత్కు బయలుదేరినట్లుగా అధికారులు వెల్లడించారు. రాయిటర్ పేర్కొంది. C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో వీరిని తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఇక భారత్కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని సమాచారం. అయితే ఎంతమందిని తీసుకువస్తున్నారన్న సమాచారం మాత్రం లేదు. అమెరికాలో అతిపెద్ద బహిష్కరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాల్లో సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే గటేమాలా, పేరు, హోండురస్ తదితర దేశాలకు విమానాల్లో పలువురిని తరలించారు. ఒక్కో వలసదారుడిని తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. గతంలో గటేమాలాకు తరలించినందుకు ఒక్కొక్కరిపై $4,675 ఖర్చు వేసింది. ఇక అక్రమ వలసదారుల తరలింపుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి భారత్ మద్దతు తెలిపింది. తాము అక్రమ వలసదారులకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా భారతీయులు ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఇక ఇదిలా ఉంటే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా 7,025 మంది ఉన్నట్లుగా సమాచారం. ఇక వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా జాబితా రూపొందించిందని సమాచారం. మెక్సికో, సాల్వెడార్ తర్వాత భారతీయులే ఎక్కువగా అక్రమంగా ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మెక్సికో, కెనడా, చైనాపై విధించిన 25% సుంకాల అమలు నిర్ణయాన్ని ట్రంప్ నెల రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు మెక్సికో సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు దేశాలు 10,000 మంది భద్రతా బలగాలను సరిహద్దులకు పంపించి మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాలను అడ్డుకుంటామని పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలో సుంకాల అమలుపై నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.